వెతకగా ఏదో ఒక సంబంధం దొరికిద్ది. ఆ ఇంట్లో అబ్బాయి తరపు కానీ అమ్మాయి తరపు కానీ వాళ్ళ నాన్నకు నచ్చాలి, వాళ్ళ అమ్మకు నచ్చాలి, వాళ్ళ అబ్బాయికి నచ్చాలి, వాళ్ళ అమ్మమ్మకి నచ్చాలి, వాళ్ళ నాన్నమ్మకి నచ్చాలి. అమ్మాయి తరపు కూడా అంతే ఉంది. ఎంత ఓకే అవుతుంది. అబ్బాయి అమ్మాయి నక్షత్రం కలవట్లే, అబ్బాయి అమ్మాయిది నక్షత్రాలు కలవట్లే, జాతకం కలవట్లే. ఇంత చదువుకున్నారు, ఈ జాతకాలను నమ్మడం ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉన్నదా? ఇటు అమ్మాయిలు అబ్బాయిలు, అమ్మాయిల తల్లిదండ్రులు అబ్బాయిల తండ్రిదండ్రులు ఒక జనరేషన్ని ఈ భూమి మీదకి రాకుండా చేస్తున్నారు. 1994 2004 ఈ సంవత్సరాల మధ్యలో పుట్టిన వాళ్ళకు దాదాపు 75% పెళ్ళి కాకుండా ఉన్నారు. ఇది పచ్చి నిజం. ఓన్లీ అగ్రవర్ణాలే కాదు, అన్ని కులాలు మతాలకు సంబంధించిన వాళ్ళలో పెళ్ళి కాకుండా ఉన్నారు. అమ్మాయి అబ్బాయిలు మీరు ఒక జనరేషన్ని రాకుండా చేస్తున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులు అబ్బాయిల తల్లిదండ్రులు ఆలోచించండి. మాకు ఇంత ఆస్తున్నది, మా అబ్బాయి ఆ జాబ్ చేస్తాడు, మా అబ్బాయి ఈ జాబ్ చేస్తాడు, అంత సంపాదిస్తాడు, అంత మేము అనుకున్నంత కట్నం ఇచ్చిన వాళ్ళే, మేము అనుకున్న విధంగా ఉండే అమ్మాయి దొరికినప్పుడే పెళ్లి చేస్తాము మా అబ్బాయికి అని అనుకుంటే ఆ అమ్మాయి దొరికే సమయానికి మీ అబ్బాయి దగ్గర ఏమీ లేకుండా పోవచ్చు. అమ్మాయిల తల్లిదండ్రులు మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మేము అంత కట్నం ఇస్తాం, మేము ఇంత కట్నం ఇస్తాం, అబ్బాయికి ఏమున్నది, అబ్బాయి మంచోడా కాదా అని ఆలోచించేసరికి అబ్బాయి జాబ్ చేస్తున్నాడా లేదా అని ఆలోచిస్తారు. ఇది మంచిదే, కానీ మీ అమ్మాయికి కూడా పెళ్ళి చేసే సమయానికి ఆమెకు కూడా 30 క్రాస్ అయితే ఆ తర్వాత పుట్టే సంతానం కూడా అంటే ఆరోగ్యవంతంగా పుట్టరు. ఇది సైన్స్ చెబుతోంది. అంటే ఇటు అమ్మాయిలు అబ్బాయిలు, అమ్మాయిల తల్లిదండ్రులు అబ్బాయిల తండ్రిదండ్రులు ఒక జనరేషన్ని ఈ భూమి మీదకి రాకుండా చేస్తున్నారు. ట్రైన్లో కానీ బస్సులో కానీ ఎక్కడైనా సరే ప్రయాణం చేస్తుంటే నా పక్కన పెట్టేవాళ్ళు కామ్గా కూర్చున్నా కూడా నేను మాత్రం కూర్చోను. వాళ్ళని ఏదో ఒకటి మందలిస్తా, అడుగుతా. చివరికి ఈ పెళ్లి గురించి టాపిక్ తీస్తా. అట్లా ఈ 2-3 వేల మందిలో ఈ 1994 ఈ 2004 ఈ మధ్య ఉన్నోళ్ళే పెళ్లి కానోళ్ళు. ఓకే జీవితంలో ఏదో స్థిరపడాలి, ఏదో సంపాదించాలి ఇట్లా అనుకుంటారు. వెతకగా ఏదో ఒక సంబంధం దొరికిద్ది. ఆ ఇంట్లో అబ్బాయి తరపు కానీ అమ్మాయి తరపు కానీ వాళ్ళ నాన్నకు నచ్చాలి, వాళ్ళ అమ్మకు నచ్చాలి, వాళ్ళ అబ్బాయికి నచ్చాలి, వాళ్ళ అమ్మమ్మకి నచ్చాలి, వాళ్ళ నాన్నమ్మకి నచ్చాలి. అమ్మాయి తరపు కూడా అంతే ఉంది. ఎంత ఓకే అవుతుంది. అబ్బాయి అమ్మాయి నక్షత్రం కలవట్లే, అబ్బాయి అమ్మాయిది నక్షత్రాలు కలవట్లే, జాతకం కలవట్లే. ఇంత చదువుకున్నారు, ఈ జాతకాలను నమ్మడం ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉన్నదా? మరి ఈ జాతకం చెప్పేవాళ్ళు, ఈ జాతకం చూసేవాళ్ళు కూడా తొందరగా మీ అమ్మాయికి లేదా అబ్బాయికి తొందరగా మ్యారేజ్ కావాలంటే ఏం చేయాలి అది కూడా చెప్పొచ్చుగా. మరి ఒక్క నెలనే లేదు, మాకు ఒక వారంలో ఒక మంచి సంబంధం రావాలి, మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి ఇస్తాం అని అలా చెప్పి మ్యారేజ్ సంబంధం కుదుర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నమ్మకం విశ్వాసం ఉండాలి, కానీ మూఢనమ్మకం ఉండకూడదు.